ఇది ప్రార్థన వల్లనే సాధ్యము కానీ మరి దేని వల్ల సాధ్యము కాదు. ఎప్పుడైతే మనం ఒక ఫోటో తీస్తున్నామో, మన ఫోటో తీస్తుంటే ఒక సెల్ఫీ తీస్తున్న ఫోటో తీస్తున్నప్పుడు ఎట్లా ఉంటామో నేరుగా నిలబడి ఫోటో తీస్తాం. అలాగనే మనం కూడా దేవుని దగ్గర నేరుగా ఉండాలన్నమాట. ఆ ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గర నేరుగా నిలబడి ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనము ఆ ప్రార్థనలో ఉండాలి. ఎప్పటికైనా ఒక గంట సేపు కాదు, కానీ కనీసము ఒక 5 గంటల సేపు అయినా దేవుని దగ్గర కనిపించుకొని ప్రార్థన చేసేవారు ఉండాలన్నమాట. ప్రార్థనలు గడిపేవారు ఉండాలన్నమాట. అప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తుంది. అది ఉపవాసం అనేది ఏదో నీళ్లు తాగుతున్నాము, లేకపోతే ఫ్రూట్స్ తింటున్నాము, లేకపోతే ఒక పూట భోజనం చేస్తున్నాము, లేదా 2 పూటలు భోజనం చేస్తున్నాము, లేదా ఒక రోజంతా తింటున్నాము, లేదా ఒక రోజు తినకుండా ఉంటున్నాము. అది కాదు ఉపవాసం. కానీ ఉపవాసం అంటే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంటే మనము కనీసము లేదన్నా దేవునితో ప్రార్థనలో దేవుని వాక్యంతో గడిపే వారికి ఉండాలి. అదే దేవునికి ఇష్టమైన ఉపవాసము. నీళ్లు మానేస్తాము, అన్నం మానేస్తాం అంటే ఉపవాసము కాదు, కానీ దేవునికి దగ్గరికి జీవించేదే ఉపవాసము. ఇదేమో చాలా మంది మనం ఉపవాసం ఉంటున్నాము. అది ఎలా ఉంటున్నామంటే అది మనకు ఇష్టం వచ్చినట్టు మనం ఉపవాసం ఉంటున్నాం. అది కాదు కదా. 40 దినాలు, 21 దినం, లేదా 7 రోజులు ఉపవాసం ఉంటున్నాం. కానీ అది ఉపవాసం కాదు. కానీ మనం ఒక్క రోజు ఉన్నా కానీ అది దేవునితో గడిపేవారిగా ఉండాలి. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. కానీ మన ఇష్టానికి కనబడే ఉపవాసము అది కాదనమాట. హల్లెలూయా. ఒక గంట సేపు, ఒక 5 గంటల సేపు ఒక్క దినము గడిపిన అది ఉపవాసంతో దేవునితో గడపాలన్నమాట. హల్లెలూయా. మత్తయి సువార్తలో 6వ అధ్యాయము 16 నుంచి 18 చదువు ఒకసారి.